సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఘాటుగా స్పందించారు. దేశానికి పార్లమెంటే సుప్రీమని, దేశంలో పార్లమెంటు కంటే మించిన వ్యవస్థ లేదని అన్నారు. ప్రజాప్రతినిధులే అంతిమ నిర్ణేతలని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించలేదంటూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అని ధన్ఖడ్ పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు నిర్ణయిస్తూ ఇటీవలే తీర్పునిచ్చింది. దీనిపై ధన్ఖడ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం తగదని, ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదని హెచ్చరించారు. ఇప్పుడు శాసనాలు చేయగలిగే జడ్జీలు ఉండడంతో పాటు కార్యనిర్వాహక విధులు వారే నిర్వహిస్తున్నారంటూ ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సోమవారం నాడు ఓ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యనిర్వాహక వ్యవస్థలో తాము చొరబడుతున్నామనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. అయితే ఢిల్లీలో యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సుప్రీంకోర్టుపై సంచలన కామెంట్లు చేశారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అని, పార్లమెంటు కంటే అత్యున్నతమైనది ఉన్నదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. పార్లమెంటులో సుప్రీం అంటూ ధన్ఖడ్ తెలిపారు. I find it inconceivably intriguing that some have recently reflected that constitutional offices can be ceremonial or ornamental. Nothing can be far distanced from a wrong understanding of role of everyone in this country, constitutional functionary or a citizen. According to me, a citizen is supreme because a nation and democracy are built by citizens. Every one of them has a role. మొత్తానికి గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టు వర్సెస్ ఉపరాష్ట్రపతి మాదిరిగా మారింది.